కొంతమంది ఫుల్ వీడియో అడిగారండి. అందుకే నేను ఫుల్ వీడియో పార్ట్ 2 అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మా గెస్ట్స్ అందరూ గూడా ఒకవైపు లంచ్ చేస్తూ, ఇంకోవైపు బ్లెస్ చేయడానికి వచ్చారన్నమాట. సో, మా బాబుకి కూడా కొన్ని డ్రెసెస్ అయితే చేంజ్ చేస్తూ వచ్చాను. అప్పటికే తను చాలా చిరాకు పడిపోతున్నాడు. అంటే చాలా టైం ఉన్నాడు గదా! అందులోని అంత జనంలో మధ్యలోకి రావడం ఇదే ఫస్ట్ టైం తను. సో, మధ్య మధ్యలో లెగిస్తూ మళ్ళీ కూర్చుండు అంతా బాగా జరిగింది. ఎక్కడా కూడా మేము డిసప్పాయింట్ అయ్యామన్న ఫీలింగ్ రాలేదు. అండ్ ఓవరాల్‌గా ఫంక్షన్ అంతా అయ్యేసరికి ఎవరం కూడా డిసప్పాయింట్ అయ్యాం ఈ విషయంలో అన్నదైతే మాకు లేదు. సో, చాలా జరిగింది. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ఫుడ్ చాలా బావుందన్నారు. డెకార్ బావుందన్నారు. మా అవుట్‌ఫిట్స్ బావుందన్నారు. అండ్ స్టాల్స్ బావున్నాయన్నారు. అండ్ జ్యూస్ అయితే వేరే లెవెల్ ఉందన్నారు. బట్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరం కూడా జస్ట్ టేస్ట్ కూడా చేయలేదు ఏది కూడా. అంత బిజీలో ఉండిపోయాము. సో, మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అవ్వనివ్వండి, మా బ్రదర్ వాళ్ళ స్టాఫ్స్ అవ్వనివ్వండి, సో, అందరూ కూడా వచ్చి మా బాబుని బ్లెస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బర్త్‌డే అయ్యేంత వరకు కూడా నేను చాలా కొంచెం టెన్స్‌గా ఉన్నాను. ఎందుకంటే బర్త్‌డే ముందే మా హస్బెండ్‌కి, మా పెద్ద బాబుకి డెంగ్యూ ఒకటి అటాక్ అయింది. సో, మెయిన్ రీజన్ అయితే అదే. నేను ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి, ఫంక్షన్ హాల్ తీసుకోవడానికి. సో, మా నైబర్స్ అందరూ కూడా వచ్చి బ్లెస్ చేశారు బాబుని. సో, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఇన్‌కన్వీనియన్స్ జరగలేదు. నేను తర్వాత కూడా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా జరిగిందని చెప్పారు. సో, దానివల్ల కొంచెం టెన్స్ అయ్యాను కానీ మిగతాదంతా కూడా చాలా బాగా జరిగింది. మేము ఇదంతా అయిపోయాక సంగీత్ కూడా ప్లాన్ చేసుకున్నామండి. కొంచెం పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ అయ్యారు. బట్ ఏంటంటే అందరం టైర్డ్ అయిపోయాం. దట్ టూ వర్కింగ్ డే రోజు వచ్చింది బాబు బర్త్‌డే ఫ్రైడే. సో, దానివల్ల అందరూ కూడా లంచ్ చేసి మళ్ళీ వర్క్‌కి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో, దానివల్ల కొంచెం ఆ ప్రోగ్రామ్ అయితే మేము కంటిన్యూ చేయలేకపోయాం. అండ్ రిమైనింగ్ అంతా కూడా మేము ఎలా అనుకున్నామో అలాగే జరిగింది. అండ్ మా ఆడపడుచు వాళ్ళదిను. సో, మా బ్రదర్ వచ్చి అప్పుడు స్వామిమాలలో ఉన్నారు. ఆయన కూడా వెంటనే వైజాగ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో, అంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా బాబు ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయలేకపోయాడు. ఎందుకంటే డెంగ్యూ వల్ల స్కూల్‌కి వెళ్ళలేదు కదా! సో, కొంతమంది స్టూడెంట్స్‌వి నెంబర్స్ ఉండడం వల్ల తన క్లోజ్ సర్కిల్‌లో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసుకున్నాడు. సో, అదొకటి ఎంజాయ్ చేశాడు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాడు అనేసని. వాళ్ళ తమ్ముడు బర్త్‌డే కదా! సో, ఎక్సైట్ అయ్యాడు ఆ రోజైతే. వాళ్ళ మేడమ్స్ అవ్వనివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి రిసీవ్ చేసుకున్నాడనమాట. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న వయసులో అంత మంచిగా చేసుకుంటున్నాడు అనేసని. అండ్ ఇంకా గిఫ్ట్స్ విషయానికొస్తే అన్నీ మా బాబాకి ఇష్టమైనవే వచ్చాయి. వాళ్ళ తమ్ముడి కంటే కూడా తను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. బోలెడన్ని టాయ్స్ వచ్చాయి ఆడుకోవచ్చు. ఎలాగో తమ్ముడు ఆడుకోడు కదా అనేసని. సో, ఫైనల్లీ అయితే ఇది జరిగింది. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మాత్రం ఫుడ్ చాలా బాగుందండి. నో స్పైస్ అనమాట. సో, అలా తింటే అలా వెళ్ళిపోతుంది అనేసని చెప్పారు తిన్న వాళ్ళందరూ కూడా. సో, చాలా అనిపించింది. మనం ఏమనుకుంటాం వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలనే కదా అనుకుంటాం. సో, అక్కడ కూడా కొంచెం క్యాటరింగ్ కదా ఎలా అవుతుంది ఏంటి అనేసని కొంచెం ఆలోచించాం మేము. బట్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. అండ్ అది కూడా అంజనా గారే సజెస్ట్ చేశారు మాకు ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేసని. ఒక 2, 3 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మేము ఇది చూస్ చేసుకున్నాము. మాకు కూడా కొంచెం స్పెషల్ థ్యాంక్స్ టు హారీ పింక్ రైస్ అండ్ మా నాన్నమ్మ గారండి. సో, మా నాన్నమ్మ గారు లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ అయితే మా అబ్బాయిదే. సో, రీసెంట్లీ షీస్ పాస్డ్. ఓకే. ఇంక ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా హైజీన్‌గా మంచిగా సర్వ్ చేశారు. సో, ఫుడ్‌లో అయితే ఎవరికీ ఏ లోటు జరగలేదు. అండ్ మేము చూసుకోకపోయినా సరే ఎవరికి ఏం కావాలో చూసుకున్నారు. అండ్ క్యాటరింగ్ బాయ్స్‌ని కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. సో, అన్నీ కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా అంతా మాట్లాడుకున్నాం కాబట్టి మనకి ఏ విషయంలో కూడా కంగారు పడడం గానీ, ఏదైనా తక్కువ అవ్వడం గానీ మనకి డిస్టర్బెన్స్ అనేది లేకుండా జరిగిందనమాట. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కూడా మేము ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఫ్రైడే రావడంతో చాలామంది ఫ్రైడే నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకి వెజ్ అండ్ రిమైనింగ్ వాళ్ళందరికీ నాన్ వెజ్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. సో, అందరూ కూడా హ్యాపీగా తిన్నారు. మేము కూడా చాలా హ్యాపీ. అండ్ ఇంకా ఫంక్షన్ అంతా అయ్యేసరికి అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు అయితే మా వదిన వాళ్ళు ఉన్నారు. అండ్ మా వదిన హారిక, భాగి మాకు బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు మా మరిది గారు. యాక్చువల్లీ తనకి ఆ రోజు రావడం అవ్వకపోతే ఫంక్షన్ అయ్యే టైంకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మొత్తం మేమంతా సెట్ అయ్యి అదంతా వెకెట్ చేసేదాకా కూడా హెల్ప్ చేశారు. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.